హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పూల్ మకానా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. తామర గింజల్ని పఫింగ్ చేస్తే ఇలా వస్తాయండి, అంటే మనకి మరమరాలు ఎలాగో అలా అన్నమాట. పిల్లలకు కూడా చాలా మంచిది, అప్పుడప్పుడు పెడుతూ ఉండండి. మరి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా 3 ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. మనకి గ్రేవీకి తగినట్టుగా మనం ఉల్లిపాయ అయితే తీసుకోవాలి. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని నిలువుగా చీలికల కింద కట్ చేసుకోండి. ఉల్లిపాయని పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు మిక్సీలో వేసుకుని. ఇవి కోసుకున్న తర్వాత 2 టమాటాలు అయితే తీసుకున్నానండి. పెద్దదైతే 1, చిన్నవైతే 2 టమాటాలు తీసుకోండి. వాటిల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. వీటిల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. జీడిపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ జీడిపప్పు లేకపోతే కనుక కొన్ని నువ్వులు అయితే వేసుకోండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు అయితే వేసుకోండి. పెరుగు మిక్సీలోనే వేయటం వల్ల మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి. డైరెక్ట్గా కర్రీలో వేస్తే విరిగిపోయినట్టు ముక్కలుగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. జీడిపప్పు మెత్తగా అయిపోవాలండి, ఎక్కడ పలుకుల కింద ఉండకూడదు. టమాటా కూడా మెత్తగా ఇలా ప్యూరీలా చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ప్యాన్లో పూల్ మకానాని అయితే వేసుకోవాలి. అయితే ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయండి మకానా. ఎందుకు అనంటే పెద్దవన్నీ తీసి క్యారమెల్ మకానా అయితే చేశానండి మా బాబు కోసం. అందుకని చిన్నవన్నీ ఇలా కర్రీ కింద అయితే చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో క్యారమెల్ మకానా వీడియో అయితే ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. లో ఫ్లేమ్లో పెట్టి వీటిని వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేపుకున్నారంటే చక్కగా లోపల వరకు వేగుతాయి. వీటిల్ని ఇలా పట్టుకుని నొక్కగానే ఇలా క్రిస్పీగా విరిగితే మనకి వేగినట్టు. అప్పుడు వీటిల్ని తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకోండి. అలానే 3 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 లేదా 2 యాలకులు కూడా వేసుకోండి. వాటిల్ని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేయండి. అవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలండి. ఏ కర్రీకైనా ఉల్లిపాయ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి. ఇలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోక్కర్లేకుండా మనం ఇందాక టమాటా పేస్ట్ చేసాం కదా, అందులోనే చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు ఈ టమాటా పేస్ట్ని మూత పెట్టి మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. జీడిపప్పు వేసాం కాబట్టి. దీంట్లోనే ఫ్రెష్ క్రీమ్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దాంట్లోకి మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. మీ రుచికి సరిపడినట్టుగా మీరు వేసుకోండి. అలానే 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒకటే వేసుకున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. అలానే 1 స్పూను గరం మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోండి. ఇలా మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. ఇలాగ కొంచెం సేపు వేగిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం మకానా వేయాలి కాబట్టి ఆ మకానా పీల్చుకుంటుంది కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు వాటర్లో బాగా మిక్స్ చేసుకోండి. అంతా బాగా కలిసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరగనివ్వండి నీళ్ళని. అప్పటి వరకు ఇలా మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. నీళ్ళు ఇలా మరిగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి కలుపుకుని
ఇంకొంచెం సేపు అయితే ఉల్లిపాయ ముక్కల్ని ఉడికించుకోండి. వాటరు ఇంకా పడతాయి అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ వేసుకుని అది కూడా మరిగిన తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్న మకానా ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. మకానా వేసాక మనం ఎక్కువసేపు ఉంచనవసరం లేదు, మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయండి. 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచామంటే ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం సేపటి తర్వాత అంతా కలుపుకుని కొత్తిమీర అయితే వేసుకోండి. మీ దగ్గర కసూరి మేతి ఉంటే కనుక కొంచెం నలిపి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలానే నచ్చితే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ పలుచగా కావాలంటే త్వరగా దింపేసుకోండి, చిక్కగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోండి. అంతే, కూర అయితే మనకు రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కర్రీ. రెస్టారెంట్ స్టైల్లోనే టేస్ట్ అయితే వస్తుంది. ఈ మకానాలో 1, 2 కాదు, చాలా రకాలైతే ఉపయోగాలు ఉన్నాయి మనకి తినడం వల్ల. వీటిని మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, ఎలా అయినా కూర చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.